వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరైనా సరే లోన్ తీసుకున్న తర్వాత జాబ్ లేదు అనుకున్నప్పుడు రికవరీ ఏజెంట్స్ వచ్చి మీ దగ్గర గనక బిహేవియర్ ఇంప్రాపర్గా ఉంది అని అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే కొంతమంది ఏంటంటే జాబ్ ఉంది కదా అని చెప్పేసి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ దట్ వాళ్ళకు ఉండేటువంటి కొన్ని ప్రెషర్స్ వల్ల సంథింగ్ అంటే చెప్పుకోలేనటువంటి కారణాల వల్ల, లేదా కొంతమందికి ఏంటంటే జాబ్ సడన్గా పోతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ రీజన్స్ అని వల్ల. అయితే రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి మరి కొంతమంది హరాస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి, అండ్ జాబ్ లేనప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అసలు ఫస్ట్? ఎందుకంటే జాబ్స్ పోతాం అన్నది ఇప్పుడున్న మార్కెట్లో మనం చాలా చూస్తున్నాము. స్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్లో చాలా జాబులు పోతాం కూడా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా జాబ్ పోగానే ఇంపాక్ట్ పడేది ఒక సగటు మధ్యతరగతి వ్యక్తికి ఈఎంఐస్ కట్టకపోవటం. చాలా ప్యానిక్ మోడ్కి వెళ్ళిపోతారు, చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు, జాబ్ పోతాం నేరం కాదు. జాబ్ పోగొట్టుకుంటే అది తప్పు కాదు, నేరం కాదు. రైట్? రిసెషన్లో కంపెనీ తట్టుకోలేక కొన్ని వేల లక్షల జాబులు తీసేస్తుంది, అది నేరం కాదు. ఈఎంఐ లేట్గా కడతాం కూడా నేరం కాదు. ఈఎంఐ డిలే చేసి లేట్గా కడతాం కూడా నేరం కాదు. ఈ పాయింట్స్ మీకు తెలియక చిన్న చిన్న తప్పులు మీరు చేస్తూ ఉంటారు. సరే, ఎవరైనా సరే మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అవుతారు సార్, నో డౌట్. సో ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? చాలా బాగా అడిగారు. నేను ఏమంటున్నా అంటే, కలెక్షన్ మీకు జాబ్ పోయింది, కలెక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు ఇలా ఫోన్లు ఎత్తకుండా అలా చేయకుండా నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఫోన్లు ఎత్తండి. ఫోన్లు ఎత్తి మీ టోన్, మీ వాయిస్లో ధైర్యంతో మాట్లాడండి. ఎప్పుడైనా కూడా అవతలవాడు మనం భయపడితే మనని ఇంకా భయపడిస్తారు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ బీ కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి. ప్యానిక్ అయిపోయి భయపడిపోకండి. మీరేం తప్పు చేయలేదు, మీ జాబ్ పోయింది, మీరు కట్టలేకపోతున్నారు. ఇదే విషయం ఫోన్లో కలెక్షన్ వాళ్ళకి చెప్పండి అంటున్నాను. నా జాబ్ ఇప్పుడు పోయింది, నేను కట్టలేనప్పుడు నాకు కొంచెం సమయం కావాలి అని స్ట్రాంగ్గా, ఫర్మ్గా, మంచి వాయిస్ మాడ్యులేషన్లో చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కలెక్షన్ వాడికి ఆ గొంతు వినగానే, మీ గొంతులో కాన్ఫిడెన్స్ వినగానే కలెక్షన్ వాడిని అక్కడితోటి మనం కొట్టేసినట్టే. కలెక్షన్ వాడికి అర్థమైపోతుంది ఈజ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకోటి నాగరాజు గారు, ఫస్ట్ మీరు దయచేసి లీగల్ బౌండరీస్ ఏంటో తెలుసుకోండి. ఓకే, మీ లీగల్ రైట్స్ ఏంటో కూడా తెలుసుకోండి. ఓకే, కలెక్షన్ వాళ్ళు ఈ ఐడి కార్డు, లెటరు, విజిటింగ్ కార్డు ఇట్లాంటివి లేకుండా మీ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి రాకూడదు. ఓకే, నెక్స్ట్ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకే మీ ఇంటికి రావాలి. నెక్స్ట్ మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకొని మీ ఇంటి వరకు రావాలి, లేకపోతే ఫోన్లోనే క్లోజ్ చేయాలి, లేదా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. మీకు కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలెక్షన్ వాళ్ళు, కేవలం కలెక్షన్ వాళ్ళ వల్ల ఎంతోమంది పెద్దవాళ్ళు చనిపోతాం జరిగింది నాగరాజ్ గారు. మేము మా క్లయింట్స్ దగ్గర పర్సనల్గా చూసాము. ఇంటి దగ్గరికి వచ్చి అంటే అప్పటి వరకు వాళ్ళ ఫాదర్కి తెలుసుండే వాళ్ళ కొడుకులు అప్పులు ఉన్నాయని, కలెక్షన్ వాళ్ళు 4-5 కలిసి ఇంటి మీద పడి ఇంటి ముందు రచ్చరచ్చ చేసి ఆ ఫాదర్ తట్టుకోలేక, లేకపోతే ఆ మదర్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాగరాజ్ గారు. సో వాట్ ఈస్ మై సజెషన్ ఇస్, ఫస్ట్ నో యువర్ లీగల్ బౌండరీస్, ఫస్ట్ యూ నో యువర్ లీగల్ రైట్స్. ఎప్పుడు రావాలి కలెక్షన్ వాడు, ఎప్పుడు రాకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం చూపించాలి మీకు డాక్యుమెంట్స్, మీ రైట్స్ ఏంటి, మీ టైం అడగచ్చా? ఎస్, డెఫినెట్లీ మీరు టైం అడగచ్చు. కలెక్షన్ వాళ్ళకి క్లియర్గా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి పిలిచి ఇన్వైట్ చేసి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి మీరు చెప్పండి, నాకు ఇప్పుడు జాబ్ పోయింది, నాకు ఇంకా 2 to 3 months టైం పడుతుంది, తప్పకుండా ఆ తర్వాత విత్ పెనాల్టీ ఆర్ విత్ ఇంట్రెస్ట్ నేను పే చేస్తాను అని చెప్పచ్చు. లేదా మరొక ఆప్షన్ ఏంటి అంటే, అదే కలెక్షన్ వాళ్ళకి మీరు మీ మేనేజర్ ఎవరు, మీ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగి వాళ్ళ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి, నేను కట్టలేకపోతున్నాను, నాకు జాబ్ పోయి ఆల్రెడీ నా 6 నెలలు అయిపోయింది, వచ్చేటట్టు నాకు కనిపించట్లేదు, నావేవో చిన్న చిన్నవి ఆస్తులు ఏవో ఉన్నాయి, నేను అమ్ముతున్నాను, నాకు సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వండి అని అడగచ్చు. నాగరాజు గారు, ఏ కలెక్షన్ వాళ్ళైనా, ఏ బ్యాంక్ వాళ్ళైనా కూడా
ఒక 3 to 6 months దాటింది అంటే సెటిల్మెంట్ ఆప్షన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అడ్వకేట్ ద్వారా ఇస్తారు. ఓకే. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంక ఈఎంఐలు మీరు కట్టలేరు అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు దయచేసి ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా సెటిల్మెంట్కి వెళ్ళండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు అప్పు ఉంది, అది 3 లక్షలకి 4 లక్షలకి కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. పరిస్థితులు బట్టి అసలు ఆ వ్యక్తి కడతాడో కట్టలేడో అని బ్యాంక్ వాళ్ళు తెలుసుకున్నప్పుడు రైట్ ఆఫ్ కేస్ లాగా దీన్ని భావించి మినిమం టు మినిమం ఎంతో అంట 30 to 40% సెటిల్ చేసిన కేసులు నేను పర్సనల్గా చాలా కేసులు చూశాను. ఈ విషయం చాలామందికి తెలీదు, మీ ద్వారా ఇది చాలామందికి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. నాగరాజు గారు మీరు ఈ చేపట్టిన ఈ లీగల్ అవేర్నెస్ కార్యక్రమం వల్ల చాలామందికి ఈ లీగల్ అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఎస్ 10 లక్షల లోన్ నుండి నిర్దాక్షిణ్యంగా కట్టే పరిస్థితిలో లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమైనా మీ పాత ఆస్తులు లేకపోతే ఊర్లో ఏమైనా ఉంటే అది అమ్ముకొని 30 to 40% మీకు బ్యాంక్ వాళ్ళు సెటిల్మెంట్కి ఇస్తారు. మీరు దయచేసి ఆ సెటిల్మెంట్కి వెళ్ళి ఎప్పుడైనా కూడా నాగరాజు గారు సెటిల్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ కనుక మీ దగ్గర తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నాగరాజు గారు నేను చెప్పేది ఏంటంటే వన్ క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి. ఏ కలెక్షన్ వాళ్ళకైనా కూడా క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వండి, రిటర్న్లో కమ్యూనికేషన్ ఇవ్వండి. ఫోన్లలోనే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు ఫోన్లో. మీరు ఒక్కసారి కనుక వాట్సాప్లో అయినా లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ పంపించేస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు నేను ఈమెయిల్ పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఈమెయిల్ పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్తే ఆ ఈమెయిల్లో మీరు 10-20 లైన్లు రాసి పెడతారు కాబట్టి అదే 10-20 లైన్లు మళ్ళీ మీరు రిపీట్ చేయక్కర్లేదు. అయితే ఇవన్నీ ఏంటి ఎలా ఫేస్ చేయాలి అన్నది అయితే చిన్న ఒక స్ట్రెంగ్త్ ఎలా పెరగాలి, జాబ్ పోగొట్టుకొని ఈఎంఐలు ఉన్న వాళ్ళకి మెంటల్ ట్రోమాలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కూడా మనం మాట్లాడుకుందాం నాగరాజ్ గారు. ఓకే సార్. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ నేను లీగల్ రెమెడీస్ ఇస్తున్నాను, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఓకే ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, ఆ తర్వాతే మనం ప్రొఫెషనల్స్ రైట్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన ఫ్రెండ్స్ ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను నాగరాజ్ గారు మీ ద్వారా. ఓకే సార్. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంత ప్రెషర్లో ఉన్న వాళ్ళకి జాబ్ పోయిన వాళ్ళ డైలీ కార్యక్రమం ఎలా ఉండాలో నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ మీరు మీ దగ్గర ఏదైతే మీకు చెడు అలవాట్లు ఉన్నాయో అది కొన్నాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేసేయండి. సిగరెట్ కానివ్వండి, మందు కానివ్వండి, లేకపోతే గుట్కాలు కానివ్వండి, లేకపోతే గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఇట్లాంటివి కంప్లీట్గా మీరు బ్యాన్ చేసేయండి. ఉదయాన్నే తొందరగా లెగుస్తానికి ట్రై చేయండి. ఒక 1 hour మీరు మీకు టైం ఇవ్వండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. ఇది మ్యాండేటరీ అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ 1 hour మీరు కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఒక 1 to 2 hours మీరు మీ జాబ్ ఏదైతే మీ జాబ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారో ఆ జాబ్ గురించి మీరు రీసెర్చ్ చేయండి, ఇంకెక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి అన్నది. మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మీరు ఒక 2 hours మీ స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ చేయండి. అంటే మీరు ఎట్లాంటి జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి, ఇంకేమైనా కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుందో అన్నది ఒక 2 to 3 hours మీరు స్కిల్ డెవలప్ మీద ఏదైనా మంచి కోర్స్ మీరు చేసుకుంటానికి చేయండి. ఆ తర్వాత ఈ కలెక్షన్ వాళ్ళ ఫోన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక టైం పెట్టుకోండి. మీరు స్విచ్ ఆన్ చేయగానే మీకు కాల్స్ వస్తాయి. ఓకే, సో దానికి ఒక టైం పెట్టుకోండి, ఫిక్స్ అవ్వండి ఫస్ట్ మెంటల్గా. ఇప్పుడు నేను ఫోన్ ఆన్ చేస్తున్నాను, ఆన్ చేయగానే నాకు కలెక్షన్ కాల్స్ వస్తాయని ఫిక్స్ అయ్యి మీరు ఫోన్ ఆన్ చేయండి. ఫోన్ ఆన్ చేయగానే మీరు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ ఫోన్స్ చూడగానే మీకు ఆ డిప్రెషన్ ఆ టెన్షన్ రాదు. వాళ్ళ కాల్స్ మళ్ళీ నేను చెప్పిన పద్ధతిలో హ్యాండిల్ చేయండి. వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది నేనైతే ఇంతకుముందు ఈ వీడియోలో ఏదో చెప్పానో ఆ పద్ధతిగానే మీరు మాట్లాడండి. రిటర్న్ కమ్యూనికేషన్లో చెప్పండి. ఒకవేళ మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే సెటిల్మెంట్ని అడగండి. అంతేగాని రోజంతా మీరు కంప్లీట్గా కలెక్షన్ థాట్స్లోనే ఉండి అదే ప్రెషర్లో ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు, మీకు మళ్ళీ జాబ్ కూడా రాదు, ఇదే డిప్రెషన్లో ఉంటారు, మీ స్కిల్ కూడా పెరగదు, మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతుంది, మీ హెల్త్ కూడా పాడైపోతుంది. సో దీస్ ఆర్ మై ఫ్రెండ్లీ సజెషన్స్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫేసింగ్ దీస్ కలెక్షన్ ప్రాబ్లమ్స్. ఒక ఫ్రెండ్గా మీరు గైడ్ చేసినటువంటి విధానం చూసి నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా చెప్పారు. అంటే నాగరాజ్ గారు ఇవన్నీ ప్రతి మనిషి లైఫ్లో అండర్గో అవుతారండి. అప్పులు అవ్వకుండా చాలా తక్కువ మంది లైఫ్లో అప్పులు కాకుండా ఉంటారు. మన జీవితంలో మనకు కూడా ఎప్పుడో అప్పులు అయ్యి ఉంటాయి. అవునవును. కాబట్టి నేను ఈ అడ్వకేట్గా కాకుండా యాజ్ ఏ ఫ్రెండ్ కూడా ఈ సజెషన్స్ నేను ఇస్తాను జరిగింది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.